హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. దిస్ ఈస్ దివ్య ఫ్రెండ్స్. ఇప్పుడైతే వచ్చేసి ఫుడ్ డిపార్ట్మెంట్ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో దీనికి అక్షరాల శాలరీ 70,000 రూపాయలు అయితే ఇస్తున్నారు. సో దీని క్వాలిఫికేషన్ ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అండ్ దీనికి ఏంటంటే మేల్ ఫీమేల్ ఇద్దరికి అప్లికేషన్ ఫీ అయితే లేదు. వితౌట్ ఫీగా అయితే మీరు చక్కగా అప్లై చేసుకోవచ్చు, ఫ్రీగానే అప్లై చేయొచ్చు. అండ్ దీనికి ఇంట్రెస్ట్ ఉంటే ఈ ఫుడ్ డిపార్ట్మెంట్లో ఫుడ్ని, సో మీకు తెలుసు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అనేది, సో నేషనల్ స్టాండర్డ్స్ బాడీ ఆఫ్ ఇండియా. సో ఇదేం చేస్తుందంటే ఫుడ్స్ రిలేటెడ్ ఉంటాయి కదా, ఫుడ్స్ని టెస్టింగ్ చేసి ఒక సర్టిఫికేషన్ అయితే ఇస్తుంది. బిస్ సర్టిఫికేషన్ ఉంటుంది. సో ఆ సర్టిఫికేషన్ కనుక వచ్చినట్లయితే మీ ఫుడ్ క్వాలిటీ ఉన్నట్టు అలా తెలియజేస్తుంది ఫ్రెండ్స్ ఈ సర్టిఫికేషన్ అనేది. సో దీంట్లో జాబ్స్ పడ్డాయి కాబట్టి ఒకసారి నేను చెప్తాను క్లియర్గా. అండ్ వెళ్ళే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ యొక్క వీడియోస్ చూడకపోతే క్విక్గా చూసేయండి. చాలా జెన్యూన్ ఇన్ఫర్మేషన్స్తో వీడియోస్ అయితే ఉన్నాయి. అండ్ మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ బాక్స్లో కమెంట్ కనుక చేసినట్లయితే నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. అండ్ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఇది అఫీషియల్గా వీళ్ళు పేజ్లో నుంచి కెరియర్స్ పేజ్లో నుంచి అయితే ఉన్న నోటిఫికేషన్ అయితే నేను డౌన్లోడ్ చేశాను. సో ఫస్ట్ చూడండి, ఇక్కడ ఇది బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్, కన్జ్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ రీజనల్ ఆఫీస్ కింద అయితే వస్తుంది. ఇదైతే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అనేది. అలాగే ఫ్రెండ్స్, దీనికి ఎటువంటి అప్లికేషన్ ఫీ లేదని వాళ్ళే క్లియర్గా మెన్షన్ చేశారు. మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అని క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేస్తారని చూపిస్తున్నాను చూడండి. నో ఫీ రిక్వైర్డ్ ఫర్ టు బి పెయిడ్ బై ద అప్లికెంట్ అనేది ఇచ్చారు. సో దీనికి లాస్ట్ డేట్ 11/1/2025 లోపల మీరు అప్లై అయితే చేయాలి. అప్లై ఆన్లైన్ వెబ్సైట్ ద్వారా నేను చూపిస్తాను ఎలా అప్లై చేయాలో. సో మీరు రిక్రూట్మెంట్కి వెళ్ళేసి అప్లై సిఆర్ఓ అయితే క్లిక్ చేయండి. అప్లికెంట్ రిసీవ్డ్ ఆఫ్టర్ ద డెడ్ లైన్ అడ్మిస్డ్ డ్యూ టు ఎనీ టెక్నికల్ గ్లిచెస్ షెల్ నాట్ బి ఎంటర్టైన్ అని చెప్పేసి చెప్తున్నారు. అంటే 11/1/2025 ఈవినింగ్ 5:30 లోపల మీరు అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అండ్ ఫ్రెండ్స్, ఇది చూసారు కదా, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ఇది స్టాట్యూటరీ బాడీ అండర్ అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్, మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ కింద అయితే వస్తుంది. సో వీళ్ళు బిస్ ఆఫర్స్ ఎక్సలెంట్ ఆపర్చునిటీ ఇండియన్ నేషనల్స్ విల్ ప్రూవెన్ అకాడమిక్ క్రెడెన్షియల్స్. సో ఇండియన్ నేషనల్స్ అంటే ఆంధ్ర తెలంగాణ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు ఈ జాబ్స్కి. యంగ్ ప్రొఫెషనల్స్ ఎంగేజింగ్ విత్ ద బిస్ యాజ్ యంగ్ ప్రొఫెషనల్ కింద మిమ్మల్ని రిక్రూట్ చేసుకుంటున్నారు. అండ్ ఇక్కడ చూడండి, మేనేజ్మెంట్ సిస్టమ్ సర్టిఫికేషన్ డిపార్ట్మెంట్లో పనిచేయాలి. ఎవరెవరు అప్లై చేసుకుంటే రెగ్యులర్ గ్రాడ్యుయేషన్ ఎనీ డిసిప్లిన్ ఆఫ్ సైన్స్లో కానీ, ఇంజనీరింగ్లో కానీ, బీఈ బీటెక్లో కానీ మీకు డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళ అర్హత. అండ్ 60% మార్క్స్ అయితే ఉండాలి. 3 వేకెన్సీస్ అయితే ఉంది. ఇక్కడ ఇంకోటి ఏంటంటే మినిమం 2 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ఫీల్డ్స్ ఆఫ్ ప్రిఫరబుల్లీ కన్వర్సెంట్ విత్ మేనేజ్మెంట్ సిస్టమ్ సర్టిఫికేషన్ అయితే ఉండాలి. అండ్ మార్కెటింగ్ రిలేటెడ్ దాంట్లో ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్తున్నారు. బిలో 35 years ఏజ్ అయితే ఉండాలి. 70,000 పర్ మంత్. అండ్ ఇదైతే వచ్చేసి 2 years కాంట్రాక్ట్ ఫ్రెండ్స్. 2 years అయితే మీరు పని చేయాల్సి అయితే ఉంటుంది. సెలెక్షన్ ప్రాసెస్ అయితే వచ్చేసి సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి వాళ్ళు ప్రాక్టికల్ అసెస్మెంట్ కానీ, రిటర్న్ టెస్ట్ కానీ, టెక్నికల్ నాలెడ్జ్ అసెస్మెంట్, ఇంటర్వ్యూ అవన్నీ కండక్ట్ చేస్తారు. ఓన్లీ సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తారు. ఇది పీరియడ్ ఆఫ్ 2 years అయితే ఉంటుంది. బిస్ ల్యాబొరేటరీస్లో పనిచేయడానికి చాలా మంచిది ఫ్రెండ్స్. ఒకసారి మీరు చేసి బయటకు వస్తే మీకే మంచి నాలెడ్జ్ అయితే వస్తుంది. అండ్ రెమ్యూనరేషన్ అయితే వచ్చేసి వీళ్ళు 70,000 అయితే ఇస్తారు. యంగ్ ప్రొఫెషనల్ కింద కాంట్రాక్ట్ బేసిస్ మీద తీసుకుంటున్నారు. సో వర్కింగ్ అవర్స్ అయితే వచ్చేసి 9 to 5:30 PM అయితే పని చేయాల్సి అయితే ఉంటుంది. ఆఫీస్ అవర్స్ అయితే ఇది ఇస్తుందని క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ మీకు అదర్ అలవెన్సెస్ అన్నీ ఏ విధంగా ఉంటాయని క్లియర్గా అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ నోటిఫికేషన్లో. ఒకసారి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే మాత్రం చెక్ చేసుకోండి. అండ్ అప్లికేషన్ లింక్ దీన్ని క్లిక్ చేసినట్లయితే ఇదైతే వస్తుంది పేజ్ అనేది. సో మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ క్రియేట్ యువర్ బిస్ అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ చూడండి, మీ సాల్యుటేషన్ ఏంటి అంటే మిస్టరా, మిసెసా, నేము, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, వెరిఫికేషన్ కూడా ఎంటర్ చేసుకుని రిజిస్టర్ చేసుకోవాలి. వన్స్ రిజిస్టర్ చేసుకున్న తర్వాత మీ యూజర్ ఐడి, మెయిల్ ఐడి ఇచ్చేసి లాగిన్ చేసుకోండి. లాగిన్ చేసుకున్న తర్వాత మీరు మీ పర్సనల్ బేసిక్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, అకాడమిక్ క్వాలిఫికేషన్స్, దాని తర్వాత మీకు మీ ఫోటో, సిగ్నేచరు, అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అన్ని సర్టిఫికేట్స్ అప్లోడ్ అయితే చేయండి. సింపుల్గానే ఉంటుంది అప్లికేషన్ ప్రాసెస్. మీకు ఏదైనా స్టెప్ బై స్టెప్ కావాలంటే చెప్పండి, నేను ట్రై చేస్తాను. ఒక కామెంట్ బాక్స్లో తెలియజేసినట్లయితే
పూర్తిగా చేయడానికైతే ట్రై అయితే చేస్తాను. అండ్ మీ ఫ్రెండ్ సర్కిల్ ఎవరన్నా ఇలాంటి ఇంట్రెస్టింగ్ జాబ్స్ కావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ వాళ్ళతో కూడా సబ్స్క్రైబ్ చేయించండి. అండ్ తప్పకుండా మేమైతే మరిన్ని మంచి మంచి వీడియోస్తో మీ ముందుకైతే వస్తాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.